హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మన తుమ్మి కూర. వినాయక చవితికి మనం వండుకుంటాం కదా తుమ్మి కూర, పచ్చిమిర్చి, చింతకాయలు, ఈ మూడు కలిపి మనము మంచిగా చట్నీ చేసుకోవాలి. సో ఈ మూడు అయితే నేను మంచిగా కడిగి ఒక బౌల్లో వేసి మంచిగా ఉడికించుకుంటున్నాను. ఈ ఉడికే టైంలోనే మనం ఒక 2 స్పూన్స్ ఆయిల్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కంప్లీట్లీ మొత్తం ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. చట్నీ చేయాలి కాబట్టి మేమైతే చట్నీ చేస్తాము. చాలామంది అయితే తుమ్మికూర పప్పు చేస్తారు, కానీ మేమైతే చట్నీ చేస్తాము. సో ఇది మనము ఆయిల్ వేసి ఇప్పుడు మనమైతే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసి ఇది మంచిగా వేయించుకున్నాం కదా మన తుమ్మికూర, చింతకాయలు. సో కొంచెం చింతకాయలు ఉడకాలి, అందుకని చెప్పేసి కొంచెం అయితే వాటర్ అనేది అయితే యాడ్ చేసుకుందాము. కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక 5 మినిట్స్ అనేది ఉడికించుకుందాం. అప్పుడు చింతకాయలు, పచ్చిమిర్చి, తుమ్మికూర మంచిగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడు చింతకాయలు మంచిగా ఉడికినాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము కొంచెం సాల్ట్, పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే 1/2 స్పూను పసుపు, 1 స్పూను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇంకా కొంచెం వాటర్ ఉంది కదా, ఆ వాటర్ అనేది మంచిగా తగ్గిన తర్వాత మనము పేస్ట్ అనేది చేసుకోవాలి, రుబ్బుకోవాలి. చట్నీ అనేది రుబ్బుకొని పోపు పెట్టుకోవడం. ఇప్పుడు ఒక 10 మినిట్స్ మళ్ళీ ఉడికిద్దాం. సో ఫైనల్లీ నేనైతే చట్నీ అనేది పేస్ట్ చేసుకున్నాను. పేస్ట్ చేసి రెడీగా పెట్టుకున్నా. పోపు కూడా ఇప్పుడు మనము పోపు అనేది యాడ్ చేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ చట్నీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.